Here I am signing off. Now, sir, now the floor is open for you. Thank you, Pradeep. And once again, good morning, everyone. Welcome to our 18th financial well-being session. Pradeep, ఏదైతే చెప్పున్నారో ఇప్పటి వరకు we have come out with different topics. And for the first time, investor behavior markets లో ఎలా ఉండబోతుంది అండ్ ఆ బిహేవియర్ ని మీరు ఎలా కంట్రోల్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనే టాపిక్ తో ఇవాళ మనం ముందుకు వెళ్ళబోతున్నామండి. అండ్ బిఫోర్ దట్ ఫ్యూ డిస్క్లైమర్స్. అండ్ ఈ సెషన్ అర్థం కావడం గురించి we have used few examples. Do not consider those examples as our suggestion or a recommendation. Please do consult your financial advisor before taking any investment decisions. So with this disclaimer, let me start today's session. So generally ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం చాలా మందికి కొత్తగా ఉండొచ్చు, లేకపోతే చాలా మంది ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే చాలా మంది ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు అండి. సిన్స్ ఇది ఒక ఓపెన్ ఫోరం లో ఈ సెషన్ డెలివర్ చేయడం జరుగుతుంది కాబట్టి we would be using few examples which we might have used in an earlier sessions as well. So ఎవరైతే మళ్ళీ వింటున్నారా అని అనిపిస్తుందో it would be a repetitive for couple of slides అండి. But for the people who are attending for the first time, మీకు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం ఎగ్జాంపుల్స్ వాడుతున్నాం అనమాట. జనరల్ గా మనం మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ తో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అంటే మన డబ్బులు మల్టిప్లై చేసుకోవడం కోసం, వెల్త్ క్రియేట్ చేసుకోవడం కోసం సో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామండి. మనకు ఉన్న ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, పోస్టల్ డిపాజిట్స్ కావచ్చు, ఇతర ప్రొడక్ట్స్ తో మీరు కంపేర్ చేస్తే ఎందుకు ఈక్విటీస్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం ఎంటర్ అవుతాము అంటే టు మేక్ గుడ్ రిటర్న్స్, రైట్? సో అంటే వెల్త్ క్రియేట్ చేసిన కోసం మనం ఎంటర్ అవుతాం కదా. సో ఇక్కడ ఈ సెషన్ ఆబ్జెక్టివ్ కూడా ఏంటంటేనండి, మీ వెల్త్ క్రియేట్ చేయడం ఎంతైతే ఇంపార్టెంటో యూ హ్యావ్ టు క్యారీ అవుట్ దట్ వెల్త్. అంటే లైక్ ఆ వెల్త్ ని ప్రిజర్వ్ చేయటం ఎలాగా, లైక్ ఆ వెల్త్ ని చివరి దాకా మీరు కాపాడుకోవటం ఎలాగా అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ గా మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ థాట్ ఏముంటుందంటే నేను ఇన్వెస్ట్ చేయగానే మార్కెట్స్ పెరిగితే నా ఇన్వెస్ట్మెంట్లు గ్రో అవుతాయి, సో స్ట్రైట్ లైన్ లో నా రిటర్న్స్ వస్తూ ఉంటాయి 2 years 3 years 4 years కి అన్న ఎజంప్షన్ తో వస్తారండి. బట్ ద రియాలిటీ ఈస్ మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ లో పెరగటం కానీ ఎప్పుడు స్ట్రైట్ లైన్ లో తగ్గటం కానీ జరగదు. సో మరి ఎలా ఉండబోతుంది మార్కెట్ అంటే, పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ లాస్ట్ 2 years ఆర్ పాండమిక్ తర్వాత వచ్చిన వాళ్ళకి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది దే హావ్ ఆల్రెడీ విట్నెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండి. బట్ ఇఫ్ యు సీ ఇన్ రియాలిటీ మార్కెట్స్ ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ లోనే ఉంటది. అంటే ఈ వోలటైల్ మూమెంట్స్ లోనే పీపుల్ కెన్ మేక్ మనీ. సో ఈ వోలటైల్ జర్నీ, ఈ అప్స్ అండ్ డౌన్స్ జర్నీ, ఈ అన్సర్టైన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి జర్నీలో ఇలాంటి సిచ్యువేషన్ లో మన జర్నీని ఎలా చేయాలి, ఎలాంటి బేసిక్ ప్రికాషన్స్ మనం ఫాలో అవటం వల్ల వి వుడ్ బి మచ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద సినారియో అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో ఐడియలీ స్పీకింగ్ ఎలాంటి మార్కెట్ సిచ్యువేషన్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మార్కెట్ సిచ్యువేషన్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే వెన్ మార్కెట్స్ ఆర్ ఎట్ పీక్. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెల్. ఇట్స్ ఎ సెల్ జోన్, అంటే యూఆర్ మేకింగ్ సమ్ ప్రాఫిట్స్ అని అండ్ యూ కెన్ ఎగ్జిట్ అని అర్థం. అదే మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు అంటే లైక్ దట్ ఈస్ అ టైమ్ జనరలీ we have to buy. బట్ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందంటే ఈ మార్కెట్ సైకిల్స్ లో మీ గ్రీడ్, ఫియర్, హోప్ అనే ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కొనాల్సిన టైంలో అమ్ముతాము అండ్ అమ్మాల్సిన టైంలో కొంటాము. అంటే లైక్ వెన్ మార్కెట్ ఈస్ పీకింగ్ అంటే లైక్ ఇట్ ఈస్ గోయింగ్ అప్, జనరల్ అక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇదర్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆర్ యూ హ్యావ్ టు సెల్ యువర్ ఇన్వెస్ట్మెంట్. బట్ మనలాంటి ఇన్వెస్టర్స్ ఏం చేస్తామంటారండి, వి ఎంటర్ దేర్ అండ్ వి ట్రై టు టైమ్ ది మార్కెట్ అనమాట. అంటే ఆ టైంలో ఆ గ్రీడ్ ని అడ్వాంటేజ్ కింద తీసుకుందాం అనుకుంటాం. అండ్ వెన్ మార్కెట్ కరెక్ట్స్ అంటే సిగ్నిఫికెంట్ ఫాల్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, రెదర్ దెన్ స్టేయింగ్ బ్యాక్ ఆర్ బయింగ్ మోర్ యూనిట్స్ వి విల్ ఎగ్జిట్. అంటే ఎప్పుడైతే మనకి సెంటిమెంట్స్ నెగిటివ్ ఉన్నప్పుడు, మార్కెట్ వీక్ ఉన్నప్పుడు, మీ న్యూస్ పేపర్లో మార్కెట్స్ గురించి రెడ్ కలర్ లో రాస్తున్నప్పుడు, ఆ న్యూస్ వచ్చినప్పుడు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ టైమ్ టు బై మోర్ యూనిట్స్, ఇట్స్ ఎ టైమ్ టు బై ఆర్ టాప్ అప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అంతేగాని దట్ ఈస్ ఎ నాట్ టైమ్ టు సెల్ అండి. ఎందుకని అంటే let me take you to the further slides. So if you see the past data, last 30 years data మీరు చూసినట్టయితే కనుక ఇది సెన్సెక్స్ జర్నీ అండి. సో చాలా మందికి సెన్సెక్స్ అంటే తెలిసి ఉండొచ్చు, సో తెలియని వాళ్ళ కోసం
quick definition of some Sensex. Sensex is nothing but it's a sensitive index of BSE. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి మోర్ దాన్ 4,500 స్టాక్స్ లిస్ట్ అయి ఉంటే ఈ టాప్ 30 కంపెనీస్ ని సెన్సెక్స్ తో రిప్రజెంట్ చేస్తామండి. సో సెన్సెక్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్, కానీ సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ కాదు. బట్ స్టిల్ ఎందుకు ఎక్కువ మంది ఎవరైనా సరే సెన్సెక్స్ గురించే మాట్లాడతారు, ఎంటైర్ మార్కెట్ గురించి మాట్లాడరు అంటే ది సెన్సెక్స్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ అండి. అంటే సే లెట్ us assume ఎంటైర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక సే ఒక 200 లక్షల కోట్లు అనుకుంటే దిస్ సెన్సెక్స్ ఆక్యుపైస్ అరౌండ్ 50 to 55% ఆఫ్ ది మార్కెట్ షేర్ అండి. అంటే ఈ 30 కంపెనీల మార్కెట్ వర్తే చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది అనమాట. అందు గురించి అందరూ సెన్సెక్స్ గురించి మాట్లాడతారు. ఇఫ్ యూ సీ ది చార్ట్ హియర్ ఫ్రమ్ 1991 టు టిల్ డేట్, మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ లో పెరగటం, ఎప్పుడు స్ట్రైట్ లైన్ లో తగ్గడం లాంటివి జరగవండి. ఇక్కడ మీరు చూస్తే ప్రతిసారి ప్రతి కరెక్షన్ కి దెర్ ఇస్ ఎ డిఫరెంట్ రీజన్స్ అనమాట. సో మీరు ఎప్పుడు ఒక యునిక్ స్టేట్మెంట్ అయితే వింటూ ఉంటారండి, దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇంకా మార్కెట్ పడదంట, ఇక నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా అంటే, డబుల్ అయిపోతుందంటే, ట్రిపుల్ అయిపోతుందా అనే వింటాం. అదే మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు కూడా అగైన్ యూ విల్ హియర్ దిస్ స్టేట్మెంట్, దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్, మార్కెట్స్ ఇంకా కొలాప్స్ అయిపోతున్నాయి అంటే ఎకానమీ మొత్తం క్లోజ్ అయిపోతుంది అంట అని వింటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాండమిక్ టైంలో. సో పాండమిక్ టైంలో అలాంటి ఆ పాండమిక్ అనేది ఫస్ట్ టైం వరల్డ్ మొత్తం వింటం జరిగింది కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇది ఎంతవరకు లీడ్ చేస్తుంది అండ్ ఎంతవరకు ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, చాలా అన్సర్టైన్ సిచ్యువేషన్స్ అండి అవి. అలాంటి సిచ్యువేషన్ లో ఎవ్రీ వన్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మార్కెట్ ఇది 1000కి వెళ్ళిపోతుందంట, లేకపోతే 500కి వెళ్ళిపోతుందంట, లేకపోతే క్లోజ్ షట్ డౌన్ చేసేస్తారంట మార్కెట్ మొత్తం అన్న రూమర్స్ వచ్చినాయండి. ఎందుకని అంటే మళ్ళీ దే యూజ్ ద సేమ్ స్టేట్మెంట్, దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇప్పటిదాకా ఎప్పుడు మార్కెట్ లో ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, సో మార్కెట్ ఏం జరగబోతుందో ఎవరికి తెలీదు అన్న న్యూసే వచ్చింది. సో ఎప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ అయితే వింటారండి. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ఫైనాన్షియల్ గోల్ ఆర్ ఎ ఫైనాన్షియల్ టార్గెట్, అకార్డింగ్లీ మీ పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవటం వల్ల ఇలాంటి మార్కెట్ ఇంపాక్ట్స్ చాలా తక్కువ మీ పోర్ట్ఫోలియో మీద ఉంటుందండి. So one important thing you have to remember throughout the session is corrections are temporary, growth is permanent. సో ఎప్పుడైతే మీకు కరెక్షన్స్ జరిగినప్పుడు అంటే మార్కెట్ ఫాల్ జరిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవుతారో, యూ విల్ మేక్ యువర్ పేపర్ లాసెస్ టు పర్మనెంట్ లాసెస్. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్స్ జరిగినప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ బ్యాక్ ఆర్ యాడింగ్ మోర్ యూనిట్స్ కాకుండా మీరు ఎగ్జిట్ అవ్వాలని చూస్తారో, you'll make your paper loss or your temporary losses to permanent losses. So always remember, growth is permanent in equity market. ఎందుకు growth is permanent అనే ఒక స్టేట్మెంట్ వాడుతున్నాను అంటేనండి, ఈక్విటీ is nothing but it's a business అండి. సో ఇప్పుడు సెన్సెక్స్ లో టాప్ 30 కంపెనీస్ అని మాట్లాడుతున్నామంటే అవి టాప్ 30 బిజినెసెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఈ బిజినెసెస్ ఎప్పుడు షట్ డౌన్ అవుతాయి అంటే ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు డబ్బులు పోగొట్టుకుంటారు అంటే when we stop consuming these products and services. So excuse me, people who are not on mute, kindly mute yourself. Okay. So yes, కరెక్షన్స్ అనేవి టెంపరీ, గ్రోత్ అనేది పర్మనెంట్ ఉంటుందండి. ఇఫ్ యూ రియల్లీ నో హౌ ది ఫ్యూచర్ ఆఫ్ ది మార్కెట్ వుడ్ బి ఆర్ ఎందుకు ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటాం. సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. Pradeep, could you please look into this? So there are 3 important things which no one can predict in the universe అండి. సో ఏంటవి? ఈవెన్ మనం కూడా చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాం, ఏంటిది, ఎప్పుడు రికవర్ అవుతుంది, ఎందుకు జరిగింది, ఎంతకాలం జరుగుతుంది ఏంటి అని మనం చూస్తూ ఉంటాం కదండి. మార్కెట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేయటం ఎవరి తరం కాదు. మీరు కరెక్ట్ గానే విన్నారండి. సీరియస్లీ ఇట్ ఈస్ హైలీ అన్ప్రిడిక్టబుల్ అనమాట మార్కెట్ మూమెంట్స్ అనేవి. సో ఎంత కరెక్ట్ అవ్వచ్చు? కొన్ని కరెక్ట్ అయితే నో వన్ నోస్. కొన్ని కరెక్ట్ అయింది సరే, ఎప్పుడు రికవర్ అవుతుంది? Still, even this question also can be answered by so-called the gurus of Indian economy or the world economy అండి. ఎందుకంటే
మార్కెట్ జనరల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్స్ ఇన్ షార్ట్ టర్మ్ వర్ లైక్ ఓటింగ్ మెషిన్, మార్కెట్స్ ఇన్ లాంగ్ టర్మ్ ఆర్ లైక్ వేయింగ్ మెషిన్. అదేంటి షార్ట్ టర్మ్ మార్కెట్స్ ని ఓటింగ్ మెషిన్ తో ఎందుకు కంపేర్ చేశారు అండ్ లాంగ్ టర్మ్ మార్కెట్స్ ని వేయింగ్ మెషిన్ తో ఎందుకు కంపేర్ చేశారంటే ఇఫ్ యు సీ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ టైం ఓటింగ్ జరిగేటప్పుడు ఇట్ విల్ బి హైలీ అన్సర్టెన్ అండి. అంటే కౌంటింగ్ అయ్యే వరకు, ఫైనల్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఇట్ ఈస్ వోలటైల్ ఉంటుంది. అంటే లైక్ ఎవరు గెలుస్తారో, ఎంత మెజారిటీతో గెలుస్తారో, ఇదంతా హైలీ అన్ప్రిడిక్టబుల్ అనమాట. లైక్ వైజ్ షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ అనేవి అంతే అన్ప్రిడిక్టబుల్ ఉంటాయి. ఎందుకు? మార్కెట్స్ అనేవి షార్ట్ టర్మ్ లో సెంటిమెంట్స్ వల్ల, న్యూస్ వల్ల, లేకపోతే వెదర్ ఫోర్కాస్ట్ వల్ల, పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల, అలా చాలా రీజన్స్ కి మార్కెట్స్ షార్ట్ టర్మ్ లో రియాక్ట్ అవుతాయండి. సో ఆ టైంలో మార్కెట్ రియాక్ట్ అవుతున్న టైంలో యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ షుడ్ నాట్ రియాక్ట్ టు ద మార్కెట్, యూ షుడ్ రెస్పాండ్ టు ద మార్కెట్. అంటే ఏంటి? రెస్పాండ్ ఈజ్ నథింగ్ బట్ సో వాట్ షుడ్ ఐ డూ యాజ్ అన్ ఇన్వెస్టర్ నౌ? ఎందుకంటేనండి హియర్ దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఆర్ ఇన్ సింపుల్ టు మేక్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. అంటే కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం కంట్రోల్ చేయగలిగినవి ఏంటి? ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ టాప్ అప్ చేయడం, అంటే యాడ్ ఆన్ చేయడం మన చేతిలో ఉంది. మన గోల్స్ కి స్టిక్ అయ్యి మన ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయడం మన చేతిలో ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ ని అట్లానే ఉంచడం, విత్డ్రా చేయకుండా మన చేతిలో ఉంటుంది. వేరాస్ మార్కెట్ ఎప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది, లేకపోతే మార్కెట్ ఎంత ఫర్దర్ ఫాల్ ఉంటుంది, దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే విచ్ ఆర్ నాట్ ఇన్ ఆర్ కంట్రోల్. సో మన కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ మీద మీరు ఫోకస్ చేయడం వల్ల ఆబ్వియస్లీ యూ విల్ బి మచ్ బెనిఫిటెడ్ అండి. సో here is another important key takeaway one can take from today's session is why do people don't make money in stock market, or why do people don't make money from equity mutual fund schemes? Simple andi. ఎందుకు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ లోంచి రిటర్న్స్ తీసుకోరు అంటే జనరల్ గా 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి, ఆ ఇన్వెస్ట్మెంటే రిటర్న్స్ ఇవ్వకపోవటం, లేకపోతే అంటే మీ పోర్ట్ఫోలియోనే రిటర్న్స్ ఇవ్వకపోవటం, లేకపోతే ఆ పోర్ట్ఫోలియో రిటర్న్ ఇచ్చింది బట్ మీ దాకా రిటర్న్ రాలేదు. ఈ 2 రీజన్స్ వల్ల కూడా జనరల్లీ పీపుల్ డోంట్ మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఇఫ్ యూ సీ ది రియాలిటీ, దీన్ని ఇన్వెస్టర్ బిహేవియర్ అంటామండి. ఇఫ్ యూ సీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అని మీకు ఒక బార్ కనిపిస్తుంది పెద్దగా, అండ్ ఇన్వెస్టర్ రిటర్న్ అని యూ విల్ బి ఫైండింగ్ ఏ స్మాల్ బార్ అనమాట. అంటే వాట్ ఇట్ సేస్ ఇస్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఇస్తున్నాయి బట్ ఇన్వెస్టర్ కి ఆ రిటర్న్ అందడం లేదు. ఎందుకు ఈ గ్యాప్ అని చూస్తే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎమోషన్స్. సో మార్కెట్స్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది అదేనండి, ఆ ఎమోషన్స్. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంతకాలం దాన్ని కంటిన్యూ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అంటే ఈ టైమింగ్ చేసే ప్రాసెస్ లో ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ మేకింగ్ మనీ దో ది ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గివింగ్ ది రిటర్న్స్. ఇందాక మీరు చూసిన చార్ట్ లో 1991 నుంచి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 2022 ఈ 32 ఇయర్స్ జర్నీలో సెన్సెక్స్ 2000 నుంచి 60,000కి వెళ్ళిందండి. అంటే ఆల్మోస్ట్ ఎవరైతే 1991-92లో ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో టుడే ఇట్ ఈస్ వర్త్ 30 times, అంటే 3 లక్షలు అయింది. బట్ హౌ మెనీ ఆఫ్ ది పీపుల్ హూమ్ యూ నో దట్ who have been investing into stock market has made their money by 30 times? Rarely we will find కదండి. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఎమోషన్స్ డ్రైవ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసాము, మన 1,00,000 రూపాయలు 1,50,000 అయింది, లేకపోతే 2 లక్షలు అయింది, what we do is we will exit. సో అది ఎగ్జిట్ అవడం తప్పు కాదండి ఇఫ్ యువర్ స్ట్రాటజీ ఈస్ జస్ట్ టు మేక్ ఎ లిటిల్ మనీ. బట్ ఇఫ్ యువర్ టార్గెట్ ఈస్ టు క్రియేట్ వెల్త్, జైగాంటిక్ వెల్త్, దెన్ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ షార్ట్ టర్మ్ మార్కెట్ ఎమోషన్స్. సో ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని మనం మేనేజ్ చేయగలుగుతామో, ఆర్ ఎల్స్ మన ఎమోషన్స్ ని మేనేజ్ చేసుకోవడానికి ఒక అడ్వైజర్ మనకు ఉంటారో, దెన్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ సీ your investment returns will match your return. So every time we generally hear bull cycle undanta, lekapothe bearish undanta market, lekapothe bull phase nadustundanta market, lekapothe recession ostundanta kabatti market bearish ayipotadi, so padipobotundi, ila vinta untam kadandi. In simple, bull is nothing but market chala optimism nadustundi, market lo optimism nadustundi ani artham andi. Ante markets are going up, ఆ ఫేజ్ ని, ఆ సైకిల్ ని బుల్ సైకిల్ అంటామండి. అంటే వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్, హౌ మచ్ మనీ యూ ఇన్వెస్ట్, ఇట్ స్టార్ట్ గ్రోయింగ్ అనమాట. బేరిష్ ఫేజ్ లో ఏమవుతుందంటే యువర్ మనీ విల్ స్టార్ట్
బికమింగ్ మైనస్ అనమాట, సబ్ట్రాక్ట్ అవుతా ఉంటుంది, తగ్గిపోతా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ బేరిష్ ఫేస్. ఐడియల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ బేరిష్ ఫేస్ లో ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవుతారో దెన్ యూ విల్ మేక్ యువర్ టెంపరీ లాసెస్ టు పర్మనెంట్ లాసెస్. మళ్ళీ గుర్తు చేస్తున్నా అండి, ఎప్పుడైతే మీరు ఈ బుల్ ఫేజ్ లో మీ ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేస్తారో దట్ ఈస్ ద టైమ్ వేర్ యువర్ మనీ విల్ మల్టిప్లై ఫర్ యూ. సో ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరెక్షన్స్ ఆర్ టెంపరీ, గ్రోత్ ఈస్ పర్మనెంట్. సో లెట్ మీ క్విక్లీ షో యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండి. అంటే ఈ కరెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు మార్కెట్ లో సెన్సెక్స్ లో ఈ 1990s నుంచి ఇవాళ వరకు ఎలాంటి సిగ్నిఫికెంట్ మార్కెట్ ఫాల్స్ జరిగినాయి, అలాంటి ఫాల్స్ తర్వాత మార్కెట్ ఎన్ని సంవత్సరాలకి రికవర్ అయింది, ఎట్లా బౌన్స్ బ్యాక్ అయింది అనేది మనం ఫర్దర్ స్లైడ్స్ లో చూద్దాం. సో దిస్ ఇస్ 1992 హర్షనేత స్కామ్ జరిగిన రిజైమ్ అండి ఇది. ఆ టైంలో విత్ ఇన్ 1 year సెన్సెక్స్ కరెక్టెడ్ బై 54%. సో జనరల్ గా మనం ఇప్పటి వరకు చూసిన కరెక్షన్స్ అన్ని ఏంటంటే 10% కరెక్షన్, 20% కరెక్షన్, 30% కరెక్షన్ చూస్తున్నామండి. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, నిజంగా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 50% మార్కెట్ కరెక్షన్ ని మనం డైజెస్ట్ చేసుకోగలుగుతామా? ఇంపాసిబుల్, రైట్? బట్ ఇలాంటి ఈవెంట్స్ ఎవ్రీ 20 years కి ఒకసారో 2 సార్లు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో కాబట్టి యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగానే ఇలా పడిపోతుంది అని మా ఉద్దేశం కాదండి. బట్ ఇలాంటి ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ 1 year లో 54% కరెక్ట్ అయినది. విత్ ఇన్ జస్ట్ 1.5 years ఫ్రమ్ దేర్ మార్కెట్ రికార్డ్ బై 127% ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. సో ఇదే కాదండి, మీరు చాలా కరెక్షన్స్ చూడొచ్చు. ఈవెన్ ఇన్ డాట్ కామ్ బబుల్, Y2K ప్రాబ్లమ్ అని పిలిచారు 2000 లో. ఆ టైంలో మార్కెట్ 56% కరెక్ట్ అయింది 1.5 year లో, అండ్ ఇట్ రికవర్డ్ బై 138% ఇన్ 2.5 years. సో మీరు ఎప్పుడు కరెక్షన్ ని చూసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కరెక్షన్స్ ఆర్ టెంపరీ, గ్రోత్ ఈస్ పర్మనెంట్. అండ్ ఆ కరెక్షన్స్ నుంచి మీరు బెనిఫిట్ పొందాలనుకుంటే దట్ ఈస్ అ టైమ్ వేర్ యూ హ్యావ్ టు టాప్ అప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈవెన్ డ్యూరింగ్ సబ్ ప్రైమ్ క్రైసిస్ 2008 మీరు చూస్తే ఈవెన్ మార్కెట్ హ్యాస్ రికవర్డ్ బై 157%. Even in 2020 pandemic, for the first time world has witnessed an pandemic kind of situation anamata. Even our time ki kuda market 38 to 42% correct ayindi, and with no much time market recovered in a V shape. Around within 1.5 year lone 100% recovery, 100% growth ayindi. 38% market correct ayindi, but growth matram 100% ayindi. Ante beyond correction jarigindi. అంటే ఎవరైతే ఆ కరెక్షన్ ని ఆపర్చునిటీ కింద తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుంటారో, సో దే హ్యావ్ మేడ్ దేర్ మనీ ఇన్ మల్టీఫోల్డ్. సో ఇక్కడ మీరు ఒక కామన్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, మార్కెట్ కరెక్ట్ అయ్యి 1.5 year లోనే లేకపోతే 2 years లోనే రికవరీ చాలా ఫాస్ట్ గా జరిగింది. సో దీని అర్థం ప్రతి కరెక్షన్ నుంచి వెంటనే మార్కెట్ రికవర్ అవుతుందని మా ఉద్దేశం కాదండి. బట్ కోఇన్సిడెంట్లీ ఇక్కడ ఏంటంటే అన్ని విత్ ఇన్ 2 years, 2.5 years రేంజ్ లోనే రికవరీ కనిపించింది. బట్ దేర్ విల్ బి టైమ్స్ వేర్ కరెక్షన్ తర్వాత మార్కెట్ ఒక 4-5 years వరకు వితౌట్ ఎనీ గ్రోత్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా మనం ప్రిపేర్డ్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యు సీ ది రీసెంట్ కరెక్షన్, ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల, లేకపోతే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, సో క్రూడ్ ప్రైసెస్ పెరగడం వల్ల, ఇలా చాలా రీజన్స్ కి మార్కెట్ అగైన్ కరెక్టెడ్ బై 18-20% ఇన్ లాస్ట్ 1 year అండి. సో ఇది ఎప్పటికి రికవర్ అవుతుంది? ఇఫ్ యు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, ఇందాకే చెప్పానండి, ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టు ప్రిడిక్ట్. So only thing you have to do is, if you have any surplus, it's a time to buy more units so that you will be benefited much. So ippati varaku we have seen how market corrects and correction jariginappudu elanti recovery market chubichindi. And as an investor meer gurtu pettukovalsina few important points ento manam chusam kadandi. Now I'm going to take you to a real life example. సో ఏంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాం అంటే, దిస్ ఇస్ అ స్టడీ ఆఫ్ అన్ ఇన్వెస్టర్స్ జర్నీ. సో వీఆర్ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు షేర్ అండి దట్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ ఆఫ్ అవర్ ఇన్వెస్టర్. బట్ వీ డోంట్ హ్యావ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దేర్. బట్ 5 years బ్యాక్ నుంచి 6 years బ్యాక్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ని మా అండర్లోకి రావటం, మేము ట్రాక్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ డేటా మేము ఎప్పుడైతే స్టడీ స్టార్ట్ చేసామో, వీ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ వన్ నీడ్ టు నో అండి. ఎప్పుడైతే మేము అది స్టడీ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, యాజ్ అన్ ఇన్వెస్టర్
అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా ఉంటుంది, అలాంటి జర్నీ ఎట్లాంటి ఒడిదుడుకుల మధ్య నడుస్తుంది, అక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన బేసిక్ ప్రికాషన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మాకు అనిపించిందండి. సో విత్ no delay, like let me take you to the details of this example. This is an example which I'm going to share you is now a 29-year-old example. Ante 1993 lo e customer they invested some amount in an X fund which I'm going to share you in next slide. So adi ivalti varaku a investment alane undandi. So em jarigindi, enta ayindi, em avvabotundi anedi we'll see. So here is a fund called Franklin India Prima Fund. Maybe ఎవరికైతే కొంచెం డేటా ట్రాక్ చేయడం ఐడియా ఉందో, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ విచ్ ఎంటర్డ్ ఇన్ ఇండియా. కొట్టారి పైనీర్ అనే కంపెనీ తో ఒక ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇండియా రావడం స్టార్ట్ అయిందండి. తర్వాత కొట్టారి పైనీని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఫ్రమ్ దెన్ దీస్ ఫండ్స్ ఆర్ రీనేమ్డ్ యాజ్ ఫ్రాంక్లిన్ ఫండ్స్ అన్నమాట. సో ఈ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా అనే ఫండ్ లో అండర్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో చాలా మందికి ఈ డౌట్ ఉండుండొచ్చండి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఒక స్కీమ్ లో, ఆ స్కీమ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, గ్రోత్ ఆప్షన్ అండ్ డివిడెండ్ ఆప్షన్. అండ్ అగైన్ ఇన్ ద డివిడెండ్ ఆప్షన్ వీ హ్యావ్ 2 సబ్ ఆప్షన్స్, డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్, డివిడెండ్ రీఇన్వెస్ట్ ఆప్షన్. సో గ్రోత్ ఆప్షన్ లో మీ యూనిట్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెరస్ డివిడెండ్ ఆప్షన్ లో మీరు డివిడెండ్ పేఅవుట్ తీసుకుంటే కనుక ఆ ప్రాఫిట్ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే కనుక ఆ ప్రాఫిట్ తో మళ్ళీ యూనిట్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇది రీఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మీరు ఇనీషియల్ డేస్ లో కొన్న యూనిట్స్ కి ఎప్పుడైతే డివిడెండ్స్ యాడ్ అవుతా ఉంటాయో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అవుతా ఉంటాయి, అంటే మీ యూనిట్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట ఈ ప్లాన్ లో. హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ రీసెంట్ రెగ్యులేషన్స్ వల్ల ఈ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ని, డివిడెండ్ పేఅవుట్ ని దే హావ్ రీనేమ్డ్ ఇట్ యాజ్ IDCP అండ్ IDCW, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ అండ్ విత్డ్రావల్ ప్లాన్, అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ పేఅవుట్ ప్లాన్. సో ఆ నేమ్స్ తో పిలవటం జరిగిందండి. సో ఇఫ్ వి సీ, సో కెన్ ఎనీవన్ గెస్ what could be the value of this 5,000 rupees today? Can you see the answers in the chat window? 93 లో 5,000 ఇన్వెస్ట్ చేశారండి. ఈవెన్ టిల్ టుడే ది ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఫండ్. సో ఎంత అయి ఉండొచ్చు అండి? ఎనీ వైల్డ్ గెస్? You can use the chat window to answer the question. ఎంత అయి ఉండొచ్చు? Someone is saying it has become in lakhs, and Tarun Samagari is saying it is in 21,000 అయి ఉండొచ్చు అంటున్నారు. గుడ్ గెస్ అండి. అండ్ one more రేవంత్ గారు చెప్తున్నారు it has become 5 lakhs. Great guess. So thanks for your participation అండి. Let's see ఎంత వాల్యూ క్రియేట్ అయింది అనేది. సో ఇంకొక బేసికల్గా ఇక్కడ ఏంటంటే 500 యూనిట్స్ ఇనీషియల్ గా స్టార్ట్ అయిన జర్నీ ఇవాళకి ఆ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ వల్ల 10,103 యూనిట్స్ గా పెరిగినాయి అనమాట ఆ ఇన్వెస్ట్మెంట్స్ యూనిట్స్. అండ్ టుడే ది వర్త్ ఆఫ్ హిస్ 5,000 రూపీస్ ఇస్ 6 lakhs. అక్షరాల 6 లక్షలండి. అంటే 120 times ఈ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై అయింది. జనరల్ గా మనం చేసే పొరపాటు అనవచ్చు, లేకపోతే జనరల్ గా మనం ఫాలో అయ్యే ప్రాసెస్ కూడా ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో అది 2 times 3 times అవ్వగానే చాలా బాగా పెరిగిపోయింది, ముందు ఆ ప్రాఫిట్ ని తీసేద్దాం, తర్వాత మనం మన అసలు తీసేద్దాం, ప్రాఫిట్ ని అలా ఉంచేద్దాం, లేకపోతే తీసేసి తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం, తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అన్న థాట్స్ వస్తూ ఉంటాయండి మనకి. సో జనరల్ గా అది తప్పు ప్రాసెస్ అండి. ఎందుకని అంటే ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ ని బుక్ చేస్తున్నారో యు ఆర్ కిల్లింగ్ ది గ్రోత్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో అనమాట. ఎందుకని అంటే అది ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత గ్రో అవ్వడానికి స్కోప్ ఉంది అనేది ఆ మినిట్ లో, ఆ మూమెంట్ లో మీరు గెస్ చేయలేరు. సో కాబట్టి మీరు ఏదైనా టార్గెట్ ని పెట్టుకుని ఆ టార్గెట్ ఓరియంటెడ్ గానే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే యూ విల్ బి మచ్ బెనిఫిటెడ్. అది టైం టార్గెట్ అయినా అవ్వచ్చు, లేకపోతే గోల్ ఓరియంటెడ్ అయినా అవ్వచ్చు. మేబీ లైక్ మీ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మీ కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు, ఇలా ఏదైనా కావచ్చండి. అండ్ ఈ 120 times గ్రోత్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నాట్ ఎ స్మూత్ రైడ్ అండి. చాలా బంపీ రైడ్
మధ్య అంటే ఆ జర్నీ చాలా ఒడిదుడుకుల మధ్య కంటిన్యూ అవుతూ రావడం వల్లనే దిస్ క్లయింట్ వుడ్ ఏబుల్ టు సీ ఆ 120 times గ్రోత్ అన్నమాట. లెట్స్ సీ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటేనండి, పీపుల్ హూ ఆర్ సే ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ది ఇన్వెస్టర్. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డే, ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్ వచ్చిందండి మీ దగ్గరకు. సో 90s లో కాబట్టి జనరల్ గా ఇప్పుడు లాగా డిజిటల్ కాదు కాబట్టి ఒక స్టేట్మెంట్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ కాపీ వస్తుంది. సో ఇది వచ్చింది మీ దగ్గరికి. అండ్ ఫర్ యువర్ షాక్ ఆర్ సర్ప్రైజ్, యువర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇన్ ఎ డే ఈజ్ అట్ 4,700 రూపీస్ అండి. మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే జనరలీ వాట్ వీ డస్, ఏం అర్థం కాదు, ఇది నా స్టేట్మెంట్ ఏనా, అసలు ఇంత డబ్బులు ఎందుకు మైనస్ అయిపోయినాయి, అసలు ఎవరు తినేశారు, అడ్వైజర్ తినేశాడా, లేకపోతే కంపెనీ ఏమైనా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఛార్జ్ చేసేస్తుందా, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి కదండి, ఆబ్వియస్లీ వస్తాయండి. సో సరే, నా అడ్వైజర్ చెప్పాడు మినిమం 5-6 years టైం ఉంటేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అవ్వమన్నారు. సో మనం పెట్టి ఒక్క రోజే కదా, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని అనిపించి అడ్వైజర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. సో 3 years పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. సరే 3 ఏళ్ళు అయిపోయింది, అసలు ఇప్పటిదాకా నా ఇన్వెస్ట్మెంట్ ఏమైందో ఎలా ఉందో ఏం చూడలేదు కదా, ఒకసారి చూద్దాం అనిపించి అడ్వైజర్ని స్టేట్మెంట్ అడిగారు. స్టేట్మెంట్ ఇచ్చారు అడ్వైజర్. కొంచెం బెటర్ అయిందండి, అంటే 4,700 కాస్త 4,800 అయింది. బట్ స్టిల్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ నెగటివ్. మీరు ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారు? మేబీ మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అండి, 5,000 రూపీసే కదా, పెద్ద ఆలోచించేది ఏముంది, పట్టించుకునేది ఏముంది అని. నో, 90s లో 5,000 రూపీస్ ఇస్ ఎ వెరీ బిగ్ అమౌంట్ అండి. అది ఒక 1 month శాలరీ, ఒక పబ్లిక్ సర్వెంట్ ఇది, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ అలాంటి వాళ్ళది ఒక 1 month శాలరీ అనమాట 5,000 రూపీస్ అనేది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ప్రాక్టికలీ స్పీకింగ్. సో ఇలా ఉంటే ఏం చేస్తాం? మోస్ట్ ఆఫ్ అస్ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రామ్ చెప్తాం ఇన్వెస్ట్మెంట్స్ కి, రైట్? బట్ అప్పటికి ఇంకా కొంచెం స్మార్ట్ ఇన్వెస్టరు, అడ్వైజర్ ని నమ్మే ఇన్వెస్టరు, కొంచెం అడ్వైజర్ మాటలకు వాల్యూ ఇచ్చే ఇన్వెస్టర్ అయితే, సరే 5 ఏళ్ళు అన్నాడు కదా, ఇంకా 3 ఏళ్ళు అయినాయి కదా, సరే చూద్దాం అని చెప్పి కంటిన్యూ చేశారు. సో నౌ ఇట్ హెస్ కంప్లీటెడ్ 5-year పీరియడ్. సో చూద్దాం ఏమైంది అనేది. యువర్ 5,000 has become 5,285 rupees and this has given a negligible annualized return అన్నమాట. సో ఇక్కడ మాత్రం వీ కాంట్ విత్హోల్డ్ అనమాట. మనకు వచ్చిన కోపానికి కానీ, మనం అరే పొరపాటు చేసామేమో, అనవసరంగా మ్యూచువల్ ఫండ్స్ లో మనం డబ్బులు పెట్టామేమో, అదే డబ్బులు నేను బ్యాంక్ లోనో పోస్ట్ ఆఫీస్ లోనో వేసుంటే ఇంకా మల్టీఫోల్డ్ రిటర్న్ నాకు కనిపించుండేదేమో అన్న డౌట్స్, థాట్స్ మీకు వస్తాయండి, తప్పేం కాదు. ఎందుకని అంటే ఆ టైంలో ఈవెన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా సమ్వేర్ అరౌండ్ 12-14% రేంజ్ లో ఉన్నదండి. సో అలాంటి టైంలో అదే 5,000 బ్యాంక్ లోనో ఇంకెక్కడో వేసుంటే కనీసం 9,000-10,000 రూపాయలు అయ్యేది 5 ఏళ్లలో. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ 200 రూపీస్ పెరిగింది. సో జనరల్ గా మనం ఏం చేస్తాము అంటే వి విల్ ఎగ్జిట్ హియర్, రైట్? బట్ ఎవరైతే ప్రస్తుతానికి మనీతో నాకు పని లేదు అనుకుని, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ అలా కంటిన్యూ చేస్తున్నారో, సో లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. So in next few years, this investment has become 19,200 rupees. అంటే 98 వరకు 5,200 రూపాయలు ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ విత్ ఇన్ 2 years it has become 19,200 rupees. అంటే ఆల్మోస్ట్ 4 times గ్రోత్ ఇన్ జస్ట్ 2 years టైం. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే యాన్యులైజ్డ్ రిటర్న్ వచ్చి 26% కనిపిస్తుంది కదండి. ఈ 26% యాన్యులైజ్డ్ రిటర్న్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ 7 years పాటు ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా మన పోర్ట్ఫోలియో 26% గ్రో అవుతూ వచ్చింది అని అర్థం. అంటే 98 వరకు, అంటే ఫస్ట్ 5 years వరకు నెగ్లిజిబుల్ పీనట్ రిటర్న్స్ ఉన్న పోర్ట్ఫోలియో ఒకేసారి 26% యాన్యులైజ్డ్ అయింది అంటే దాని అర్థం 7 years రిటర్న్ హ్యాస్ కమ్ ఇన్ జస్ట్ 2 years అండి. అంటే 7 years రిటర్న్ అంటే ఆల్మోస్ట్ 150-160% మీ పోర్ట్ఫోలియో 2 years లో గ్రో అయింది. సో దీని ఉద్దేశం ఎందుకు ఈ గ్రోత్ ఇలా ఉంది, లేకపోతే ఈ ఉండటం ఎందుకు మీకు చెప్తున్నాను అంటేనండి, మార్కెట్స్ ఇలానే ఉంటాయి. మీకు 5 ఏళ్ల పాటు, 6 ఏళ్ల పాటు, 7 ఏళ్ల పాటు మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మీకు జస్ట్
అంత సిగ్నిఫికెంట్ రిటర్న్ మీకు కనిపించకపోవచ్చు, లేకపోతే మీరు ఎంజాయ్ చేయకపోవచ్చు ఆ పోర్ట్ఫోలియో రిటర్న్ ని. బట్ బిలీవ్ మీ, ఈ రిటర్న్స్ అనేవి జస్ట్ ఇన్ ఏ వీక్, ఇన్ ఏ మంత్, కపుల్ ఆఫ్ మంత్స్ లోనే మొత్తం మీ పోర్ట్ఫోలియో ఫేట్ మారిపోతుందండి. సో దానికి కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రైట్ హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ అన్ అడ్వైజర్. అప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి చూడడానికి అవకాశాలు ఉంటాయి. సో చిన్న ట్వీక్ అండి ఇక్కడ. ఇన్స్టెడ్ నా అడ్వైజర్ చెప్పాడు 5-6 ఏళ్ల వరకు చూడొద్దని చెప్పి, సో నేను 93లో ఇన్వెస్ట్ చేశాను, 2000 అయింది, సో చూద్దాం ఏమైందని చూసామండి, అంటే 7 years కి. సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అర్రే చాలా మంచి ఫండ్ ఇచ్చాడే, అప్పుడే చెప్పాడు ఇంకేమైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని, బట్ నాకు ఆ ధైర్యం సరిపోలేదు ఇన్వెస్ట్ చేయడానికి. 5,000 వేస్తేనే ఆల్మోస్ట్ 19,000 అయిపోయింది, అదే నేను ఒక 10,000 20,000 వేస్తుంటే చాలా బాగా పెరిగేది కదా అని అనిపిస్తుందా లేదా అండి? మీలో చాలా మందికి అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండుండొచ్చు. సో బట్ ఇక్కడ మళ్ళీ అదే పొరపాటు అండి. ఎప్పుడైతే మనం ఇలాంటి గ్రోత్ ని, పాస్ట్ పర్ఫార్మెన్స్ ని చూసిన తర్వాత మనం హ్యాపీ ఫీల్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ ఆన్ చేసేస్తూ ఉంటామో, వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దిస్ వాల్యూ ఏదైతే ఉందో అది పర్మనెంట్ కాదు. అంటే యూ హ్యావ్ టు ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ గ్రోత్ యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ ఫర్ అ లాంగ్ టర్మ్. ఎందుకో ఈ మాట మాట్లాడాలంటే మీకు నెక్స్ట్ స్లైడ్ లో అర్థమవుతుందండి. సో ఎవరైతే ఆ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగా పెరుగుతుందంట, ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మల్టిపుల్ అయిందంట అని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారో, విత్ ఇన్ 1 year ఎంత గ్రో అయిందో చూద్దామండి. ఎస్, యువర్ 19,000 హ్యాస్ కమ్ డౌన్ టు 7,000 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఎంత ఫాల్ అండి? 60% మార్కెట్ ఫాల్ అండి. అంటే మీరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 2000లో, 2001 Y2K ప్రాబ్లం వచ్చిన తర్వాత, టెక్ బబుల్ వచ్చిన తర్వాత యువర్ పోర్ట్ఫోలియో హ్యాస్ కమ్ డౌన్ బై 60%, అంటే 40,000 అయింది. ఇక్కడ మన ఫీల్ కానీ ఏమనిపిస్తుందండి? ఫస్ట్ మన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, అదేంటి నీకు చేసిన ఫండ్ లోనే నాకు కూడా ఇన్వెస్ట్ చేశారా, నీకేమో డబ్బులు వచ్చినాయి నాకేమో డబ్బులు పోయినాయి ఏంటి అనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం. ఇంకా రైట్ మీకు కాన్ఫిడెన్స్ సరిపోకపోతే ఇంకెంత తగ్గిపోద్దు అని చెప్పి వి విల్ ఎగ్జిట్. ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో లో ఉన్నప్పుడు, రెడ్ లో ఉన్నప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారో, యు ఆర్ మేకింగ్ యువర్ టెంపరరీ లాసెస్ ఇంటూ పర్మనెంట్ లాసెస్. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. బట్ అదే ఇన్స్టెడ్ ఆఫ్ విత్డ్రాయింగ్ your units of the portfolio at this kind of market moments, you should top up your portfolio. ఎంత ఉన్నా చేయొచ్చండి. ఈవెన్ మీరు 1000 రూపాయలు ఉన్నా మీరు టాప్అప్ చేయొచ్చు, 500 ఉన్నా మీరు టాప్అప్ చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియోకి టాప్అప్ చేయడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ ఉండవు. బట్ దీన్ని మీరు ఆపర్చునిటీ కింద తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ వెన్ ద మార్కెట్ రికవర్స్ ది గెయిన్ వుడ్ బీ ఇన్ మల్టీఫోల్డ్ అండి. సో 2001కి 7,200 ఉంది. నెక్స్ట్ 5 years లో ఏం జరిగిందో చూద్దామండి. సో ఇవన్నీ మ్యాజిక్ నెంబర్స్ కాదండి, దీస్ ఆర్ రియల్ ఫిగర్స్ విచ్ వీ హ్యావ్ పుల్డ్ అవుట్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్. సో విత్ ఇన్ 5 years 7,000 ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బికమ్ 1 lakh and almost 13 times your portfolio has multiplied in just 5 years. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటేనండి, మళ్ళీని మీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇంత స్కోప్ ఉంటుంది అని మీరు గమనించాలి. అంతేగాని మా ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఇంకొకరి ద్వారా అడ్వైజర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ ఇంత మల్టిప్లై అయిపోతుందని ఉద్దేశం కాదండి. బట్ దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ యూ వుడ్ బి సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ వెల్త్ స్టోరీస్ అనమాట త్రూఅవుట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. సో ఇక్కడ ఎవరైతే మళ్ళీ ఓవర్ ఆప్టిమిజం అయిపోయి, అరే బాగా పెరిగింది నేను కొంచెం ఎక్కువ పెట్టి ఉండాల్సిందే అని చెప్పి మళ్ళీ ఈ మూమెంట్ లో ఇన్వెస్ట్ చేస్తాము అంటే, ఇక్కడ ఎందుకు ఈ అనాలిసిస్ చెప్తున్నానంటేనండి, వి జనరల్లీ క్యారీ అవే విత్ అవర్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. గూగుల్ చేస్తాము, 5 star రేటెడ్ ఫండ్స్ ఏంటో చూస్తాము, లేకపోతే టాప్ రేటెడ్ ఫండ్స్ ఏంటో చూస్తాము. సో ఆ ఫండ్స్ ఏదో పిక్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో అది చాలా పెద్ద పొరపాటు అండి. ఎప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మళ్ళీ ఫ్యూచర్ లో రావడానికి ఎంత ఛాన్స్ ఉందో, రాకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సో కాబట్టి you have to identify your goals and you have to understand your risk profile, and then you have to construct asset allocation based on your requirements. Then you need to choose a portfolio. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అన్నమాట మీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేయడానికి. సో దీనికి ఒక ప్రొఫెషనల్ ఉండి తీరాలి. సో ఇఫ్ యు సీ 2006లో 1 lakh అయిన ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్
అగైన్ దెర్ ఇస్ అ 20% కరెక్షన్. సో మీరు ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, అట్లీస్ట్ ఫ్రమ్ ఆఫ్టర్ ది సెషన్, ఎప్పుడైతే మీకు మార్కెట్ కరెక్షన్ జరుగుతాయో ఆఫ్టర్ ది కరెక్షన్ యూ హ్యావ్ టు బై. ఎందుకని బై చేయమని చెప్తున్నామంటారండి, జనరల్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈక్విటీ ఫండ్స్ కానీ ఏమని చూస్తామంటే దీని ఒక గ్రహాంతర వాసిగా చూస్తాం. అంటే ఇది మనకి సంబంధం లేనిది అనే చూస్తాం. ఎందుకు అంటే మనకి ఆస్తి అంటే తెలిసింది ఏంటంటే అయితే స్థలం, లేకపోతే పొలం, లేకపోతే బంగారం. అంటే భూమి బంగారం తప్ప మనం దేన్ని ఆస్తి కింద చూడలేము, చూడం కూడా. ఎందుకు అని అంటే మనకి గ్రాండ్ పేరెంట్స్ నుంచి లేకపోతే మన ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తుంది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవే చేయాలి అని. బట్ అది ఆ టైంలో కరెక్ట్ అండి. అండ్ ఈ టైంలో తప్పని నేను చెప్పట్లేదు. ఈ టైంలో ఏంటి అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ బేస్డ్ ఆన్ ది డిమాండ్స్ యూ హ్యావ్ టు చేంజ్ ది స్టైల్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని కూడా మీరు ఒక ఆస్తి లాగా చూడొచ్చండి. ఎందుకు చూడొచ్చు అంటున్నానంటే మీకు ఇందాక ఈ ఎగ్జాంపుల్ షేర్ చేసేటప్పుడే చూపించాను. 5,000 హ్యాస్ బికమ్ 6 lakh rupees. సో ఎక్కడ అవుతుందండి అంత గ్రోత్? సో అంత స్కోప్ మీకు ఇలాంటి అసెట్స్ లో కూడా మీకు క్రియేట్ అవుతుంది, ప్రొవైడెడ్ దీన్ని మీరు ఒక ఆస్తిలా కూడా చూసి మీ నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు పాస్ చేయాలనుకుంటే. సో ఇక్కడ ఒక చిన్న అనాలజీ అండి. మీరు బంగారం కొనిన తర్వాత బంగారం ప్రైసెస్ పడితే ఏం చేస్తామండి? ఉన్న బంగారం అమ్మాలని చూస్తామా, లేకపోతే కొత్త బంగారం తెచ్చుకోవాలని చూస్తామా? అదేం క్వశ్చన్ అండి. జనరల్ గా తగ్గినప్పుడు కొనుక్కుంటాం కదా, ఎక్కువ బంగారం వస్తుందని కదా. అదే విధంగా మీ పోర్ట్ఫోలియో కూడా మీరు తగ్గింది అంటే ఇట్స్ అ టైం టు బై, సో దట్ యూ విల్ గెట్ మోర్ యూనిట్ అండ్ రికవరీ తర్వాత మీ పోర్ట్ఫోలియో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది అనమాట. సో ఈ జర్నీ ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉందండి. 80,000 has become by in 2008 to 1,60,000 rupees, and again in 2009 there is a correction and 160 has come down to 51,000. So ఇందాక చెప్పిందేనండి, when you see any significant correction, any correction if it is more than 5%, it's a time to buy అండి. మళ్ళీ రిపీట్ చేసిన, ఏ కరెక్షన్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ పోర్ట్ఫోలియో ఎప్పుడైతే 5% కన్నా ఎక్కువ మార్కెట్ తగ్గినా, మీ పోర్ట్ఫోలియో 5% కన్నా ఎక్కువ తగ్గినా ఇట్స్ అ టైం టు బై. ఎంత అవకాశం ఉంటే అంత మీరు యూనిట్స్ పర్చేస్ చేయడానికి చూడండి. సో అది అనదర్ ఇంపార్టెంట్ లెసన్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్. సో ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్, దిస్ కంటిన్యూస్ అండి. 2010 అయింది, ఇట్ హెస్ బికమ్ మళ్ళీ 1,56,000కి వచ్చింది. 2012 it has become 1,14,000. 2018 before pandemic this investment has gone to 5,08,000 rupees and so దీని తర్వాత ఇమీడియట్ గా పాండమిక్ వచ్చింది. అండ్ వి ఆల్ నోస్ ఆ పాండమిక్ లో మార్కెట్సే కరెక్ట్ అయినాయి కాబట్టి ఆబ్వియస్లీ పోర్ట్ఫోలియో కూడా కరెక్ట్ అయింది, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది మార్కెట్ అండి. మార్కెట్స్ ఆల్మోస్ట్ 40 to 45% కరెక్ట్ అయిందండి, బట్ ఇక్కడ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో మాత్రం అంత కరెక్ట్ అవ్వలేదు. ఇట్ జస్ట్ కరెక్టెడ్ బై 27-28% అనమాట. సో దీంట్లో మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్స్ డబల్ అయితే మీ పోర్ట్ఫోలియోస్ యూజువల్ గా 2.5 నుంచి 3 times అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అదే మార్కెట్ కరెక్ట్ అయితే మీ పోర్ట్ఫోలియో అంత ఎక్స్టెంట్ కరెక్ట్ అవ్వదు. నేను డైవర్సిఫైడ్ ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడుతున్నానండి. సెక్టోరియల్ ఫండ్స్ కానీ థిమాటిక్ ఫండ్స్ కానీ ఈ కోవకి చెందవు. సో యాజ్ ఎ ప్రుడెంట్ ఇన్వెస్టర్ ఇక్కడ నుంచి మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ కరెక్షన్ జరిగితే ఏం చేయాలండి మనం? వీ హ్యావ్ టు బై. ఎప్పుడైతే దీన్ని అవకాశం కింద తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండుంటామో ఇన్ 2021 వితిన్ అంటే ఆఫ్టర్ రికవరీ దిస్ 5,000 has gone to 8 lakh rupees. సో ఎప్పుడైతే మనం కరెక్షన్స్ ని ఆపర్చునిటీ కింద తీసుకొని ఇన్వెస్ట్ చేస్తామో దట్స్ అ టైమ్ వేర్ యూ విల్ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. సో అండ్ ఇప్పుడు ఏం జరిగింది అనేది మనకు అందరికి తెలుసు అండి. 6,06,000 ఉందని చూస్తున్నాము. అండ్ దిస్ ఇస్ ఎ రియల్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్ అండి. వన్ ఆఫ్ అవర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఈ గ్రీన్ చూస్తే కనుక ఇవాళ కరెంట్ వాల్యూ ఎంత ఉందనేది చూడొచ్చండి. సిన్స్ ఇది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ చేసింది 5,000 అనే పాయింట్ మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అనమాట. దీంట్లో ఏం ఫిక్షియస్ డేటా ఏం మీకు చూపించలేదు. సో ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ వదిలేస్తే ఎట్లా బెనిఫిట్ ఉంటుంది, అసలు ఆ జర్నీ ఎలా ఉంటుంది, అండ్ ఆ జర్నీలో మనం చేయాల్సింది ఏంటి అని చూసాం కదండి. బట్ అదే ఒక ఇన్వెస్టరు ఇలా మార్కెట్ కరెక్షన్స్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేయటం, పెరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోవటం, ఇలా ఏం కాకుండా
ఒక డిసిప్లైన్డ్ అప్రోచ్, ఒక డిటర్మినేషన్ తో ఒక గోల్ పెట్టుకొని లాంగ్ టర్మ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో కనుక వెళ్తున్నట్టయితే, అంటే సింపుల్ చెప్పాలంటే మంత్లీ ఎస్ఐపి కనుక ఈ ఫండ్ స్టార్టింగ్ ఈ కస్టమర్ స్టార్ట్ చేస్తున్నట్టయితే ఒక 5,000 రూపీస్ మంత్లీ 1993 నుంచి 2022 వరకు చేస్తున్నట్టయితే కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 16,75,000 అండి. వెరాస్ కస్టమర్ మేడ్ వెల్త్ ఆఫ్ 6.5 crores. మీరు కరెక్ట్ గానే చూసారండి, ఇట్ ఇస్ 6.5 crores. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన పోర్ట్ఫోలియోలో అది ఓన్లీ మీకు 14 and 15% రిటర్న్ కనిపిస్తే, డిసిప్లైన్డ్ అప్రోచ్ వల్ల యువర్ వెల్త్ హాస్ డెలివర్డ్ 20% రిటర్న్. ఇదే ఎగ్జాంపుల్ ఒక 10,000 కేసు తీసుకుంటే కనుక సేమ్ 33.5 lakh మన ఇన్వెస్ట్మెంట్ అయితే అగైనెస్ట్ టు దాట్ ఇట్ హెస్ బికమ్ 13 crores. సో ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీకు అనిపిస్తూ ఉండొచ్చు, లేకపోతే మా టీంని మీరు అప్రోచ్ అయినప్పుడు అరే కొంచెం ముందు కలిసి ఉంటే మీరు బాగుండేది, లేకపోతే మా పేరెంట్స్ ఇలాంటి ఒక చిన్న ఎస్ఐపి ఎప్పుడో మేము పుట్టినప్పుడు అలా స్టార్ట్ చేస్తుంటే డెఫినెట్లీ మాకు కూడా ఇలాంటి వెల్త్ క్రియేట్ అయ్యేదేమో అని అనిపించుండొచ్చు కదండి మీలో చాలా మందికి. సో అనిపించుంటే కనుక అట్లీస్ట్ మీ పిల్లలకు కూడా అలా అనిపించకుండా ఉండాలి అంటే యాజ్ అన్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ కి మనం దీన్ని కూడా ఒక ఆస్తి లాగా క్రియేట్ చేయొచ్చండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ కరెక్షన్స్ ఆర్ టెంపరరీ, గ్రోత్ ఈస్ పర్మనెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, టైం అనేది ఒక బిగ్గెస్ట్ మనీ మల్టిప్లయింగ్ మెషిన్ అండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అనే దానికన్నా ఆ ఇన్వెస్ట్ చేసింది ఎంతకాలం ఉంచారు అనే దాన్ని బట్టి మీ వెల్త్ డిటర్మైన్ అవుతుందండి. అంటే ఇక్కడ 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంటే 6 లక్షల రూపాయలు అయినప్పుడు జస్ట్ ఇమాజిన్ అదొక 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఒక 30 ఏళ్ళు అలా వదిలేసున్నట్టయితే టుడే ఇట్ ఈస్ వర్త్ 6 crores. సో మేబీ అలాంటి మార్కెట్ మళ్ళీ రాకపోవచ్చు, అలా నా ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వకపోవచ్చు అని మీలో అనిపించవచ్చు అండి చాలా మందికి. ఒకవేళ అవ్వలేదు అనుకుందాం, అట్లీస్ట్ ఒక 40-50% దానిలో గ్రోత్ కనిపించింది అనుకుందాం, స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏ లాస్ మేకింగ్ థింగ్ కదండి. అండ్ దీస్ ఆర్ ట్యాక్స్ ఎఫిషియంట్ రిటర్న్స్ యాజ్ వెల్. వచ్చిన ప్రాఫిట్ మొత్తం మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లైక్ రియల్ ఎస్టేట్ లో మీకు వచ్చిన ప్రాఫిట్ మీద 20% ఎలా అయితే కడతారో ఇక్కడ అంత కట్టాల్సిన అవసరం లేదు, ఇట్ ఇస్ జస్ట్ 10%. అది కూడా మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటే ఇయర్లీ కొంచెం కొంచెం అలా విత్డ్రా చేస్తుంటే ఎవ్రీ ఇయర్ మీకు 1 lakh రూపీ ప్రాఫిట్ వరకు ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ 5 minutes ఇంకొక 5 minutes అండి సెషన్, ప్లీజ్ బేర్ విత్ అస్. సో ఈ గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ యూ హ్యావ్ టు మెమరైజ్ అండ్ దిస్ యూ హ్యావ్ టు రికలెక్ట్. ఏంటవి? ఫ్లక్చువేషన్స్, ఈ మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఈక్విటీ మార్కెట్స్ లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పార్ట్ అండ్ పార్సెల్ అండి. జనరల్ గా ఒక బిజినెస్ మనం బిజినెస్ లో పెట్టుబడి పెట్టగానే, లేకపోతే ఒక బిజినెస్ ని పెట్టగానే వెంటనే దాంట్లో లాభాలు రావు కదండి. సో ఒక సంవత్సరం లాభాలు ఉంటాయి, లేకపోతే ఒక నెల లాభాలు ఉంటాయి, ఇంకో నెల నష్టాలు ఉంటాయి, లేకపోతే ఒక 4-5 నెలలు అలానే బిజినెస్ ఉంటుంది ఎటువంటి గ్రోత్ లేకుండా. సో ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాంటిదేనండి. అండ్ మళ్ళీ మీరు ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రత్యేకంగా ఈ స్టేట్మెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈక్విటీస్ ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, 2 years కి 3 years కి ఫ్యూ మంత్స్ కోసం ఈక్విటీస్ లోకి దయచేసి ఇన్వెస్ట్మెంట్స్ మీ హార్డ్ అండ్ మనీని తీసుకురావద్దు. వచ్చిన లాభం కన్నా పోయేదే ఎక్కువ ఉంటుందండి. సో ఈక్విటీస్ అనేవి ఎప్పటికీ షార్ట్ టర్మ్ ప్రొడక్ట్స్ కాదు. అట్లీస్ట్ 5-6 years మీకు ఉందంటేనే యూ షుడ్ ఎంటర్ ఇన్ టు దిస్. సో ఈక్విటీ మార్కెట్స్ లో ఎస్ డెఫినెట్లీ ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేసే కంపెనీసే కాబట్టి, మనం కన్జ్యూమ్ చేసినంత కాలం మార్కెట్స్ గ్రో అవుతాయి కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ రిటర్న్స్ వస్తాయండి. బట్ అది చూడాలి, ఆ గ్రోత్ మీరు చూడాలి అంటే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదండి, 5,000 నుంచి 6 లక్షలకు వెళ్ళే జర్నీలో ఎన్ని సిగ్నిఫికెంట్ టైం మార్కెట్ కరెక్ట్ అయిందో అలాంటి కరెక్షన్స్ మీరు కూడా చవి చూడాల్సి ఉంటుంది. దానికి ప్రిపేర్డ్ ఉంటేనే మీరు ఆ వెల్త్ అనేది చూడగలుగుతారు. సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ప్లీజ్ డు నాట్ ట్రాక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ డైలీ. వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఇస్ ఇనఫ్ అండి. అండ్ ఎప్పుడైనా కరెక్షన్స్ జరిగినాయి చూసుకోవడం బాగానే ఉంటుంది, బట్ ఎవ్రీ డే మీరు ఎన్ఏవి ఎంత పెరిగింది, ఎన్ఏవి ఎంత తగ్గింది, నా పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని చూడడం వల్ల మీ పోర్ట్ఫోలియో రియాక్ట్ అవ్వదు. అంటే మీరు చూడట్లేదని చెప్పి తగ్గదు, మీరు చూస్తున్నారని చెప్పి పెరగదు.
బట్ ఇది చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఒకటైతే వస్తుందండి, బీపీ, నాట్ గ్రోత్. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే ఒక అసెట్ అలొకేషన్ అప్రోచ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది మార్కెట్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా మీ పోర్ట్ఫోలియో మీద తక్కువ ఇంపాక్ట్ పడటం జరుగుతుందండి. ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్ ని ఐడెంటిఫై చేసి ఒక టార్గెట్ ని డిసైడ్ చేసుకొని దాన్ని అకార్డింగ్లీ చేయడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూ మోర్ థింగ్స్, వీ రికమెండ్ డు నాట్ లిజన్ టు సిఎన్బిసి ఆర్ ఈటీ. ఎందుకని అంటే అది చూడటం వల్ల మీకు నర్వస్నెస్ పెరుగుతుంది తప్ప ఉపయోగం అయితే ఏమి ఉండదండి. సో ట్రీట్ ఎవ్రీ ఫాల్ ఈజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి కరెక్షన్ లోనూ మీరు ఎంతో కొంత భాగస్వామి అంటే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ యూనిట్స్ అనేది అతి తక్కువ వస్తుంది. మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఒక లాంగ్ టర్మ్ కోసం మీరు ఎస్ఐపి కానీ మీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నట్టయితే, ఎస్ఐపి ద్వారా ఇన్వెస్టర్ అయితే కనుక మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి, మార్కెట్ కరెక్షన్ అయితే యూ విల్ గెట్ మోర్ యూనిట్స్. మార్కెట్స్ గ్రో అయితే మీరు అక్యుములేట్ చేసిన యూనిట్స్ వాల్యూ పెరుగుతుంది. అంటే 2 బెనిఫిట్సే మీకు. సో మీరు ఆ 2 బెనిఫిట్స్ తీసుకుంటేనే మీ ఓవరాల్ వెల్త్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అవుతుంది. సో డూ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ అడ్వైజర్ ఆర్ ఎ గైడ్ ఆర్ ఎ మెంటర్ who guides you and handholds you throughout this kind of uncertain events. And where there is no pain, there is no gain. Even this is applicable to the wealth creation journey as well. ప్రతి ఫాల్ ని ఒక అవకాశం కింద తీసుకోండి, దాని నుంచి మీరు ప్రాఫిట్స్ బెటర్ గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ గోల్స్ ని అంటే లైక్ 5 years లో రీచ్ అవ్వాల్సింది 4 years లోను 4.5 years లోను రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, ఎప్పుడైతే మనం ఈ ఫాల్స్ ని ఆపర్చునిటీ కింద ట్రీట్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈక్విటీస్ అనేవి క్విక్ అంటే ఫాస్ట్ గా రిచ్ అయిపోవటం, ఫాస్ట్ గా వెల్త్ క్రియేట్ అయిపోవటం లాంటి ప్రొడక్ట్ కాదండి. ఎవరైనా మీకు మేము టిప్స్ ఇస్తాం, ఈ పోర్ట్ఫోలియో మీరు కొనుక్కుంటే, ఈ ఫండ్స్ మీరు కొనుక్కుంటే 1 year లో 2 year లో మీకు 20%, 40%, 100% రిటర్న్స్ వస్తున్నాయని చెప్తే ఆ ట్రాప్ లో పడకండి. అలాంటివి ఉండవు, జరగవు. యాక్సిడెంటల్ గా 1-2 సార్లు ఏమైనా జరిగినా కూడా